వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. ముందుగా మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు మన ఆత్మీయ గోదావరి తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం పెరవలి గ్రామంలో దీపిక కన్వెన్షన్ కళ్యాణ మండపం వద్ద ఉన్నాము. ఈ రోజు విశేషం ఏంటో మనకు తెలిసిందే కదండి, శ్రీకృష్ణుడు పుట్టినరోజు. ఈ రోజు శ్రీకృష్ణుడు పుట్టినరోజుని కావున మనకి పెరవలి గ్రామంలోని 1008 మంది చిన్నారుల చేత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా భగవద్గీత పారాయణ జరుగుతుందండి. 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో సంపూర్ణ భగవద్గీత పారాయణ అయితే ఈ రోజు జరుగుతుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి 27 స్కూళ్ళ నుంచి వచ్చిన విద్యార్థులు దాదాపు 2 నెలల నుంచి కూడా భగవద్గీత అధ్యాయాలు పారాయణ చేస్తూ ఈ రోజు ఇక్కడ మనందరికీ వినిపించడానికి సిద్ధంగా ఉన్నారండి. అలాగే చిన్నారులందరూ కూడా ఎంతో ముచ్చటగా, ఒక కన్నయ్యని చూస్తేనే మనకి కన్నుల విందుగా ఉంటుంది కదా అండి, అలాంటిది ఇక్కడ చాలా మంది పిల్లలు శ్రీకృష్ణుని లాగా అలంకరించుకుని వచ్చారండి. చూడముచ్చటగా ఉన్నారు వాళ్ళంతా కూడా. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక 24 స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థులు అయితే ఇక్కడికి విచ్చేసి ఉన్నారండి. ఒకటి ఏంటంటే వశిష్ట పెరవల్ నుంచి, మాంటిసోరీస్ జూనియర్ కాలేజ్ తణుకు, శ్రీ ఆదిత్య ప్రాంతం, శ్రీ గాయత్రి విద్యానిలయం ముప్పవరం, సన్షైన్ వేల్పూరు, శ్రీ మదన గోపాల్ బల్లిపాడు, మహతి ఉండ్రాజ్వరం, సుంకవల్లి ఉండ్రాజ్వరం, శ్రీ సుందర హనుమాన్ బాలల కోలాట భజనా మండలి, శశి దువ్వ, సరస్వతి దువ్వ, శ్రీ సాయిరామ్ మోడర్న్ టాలెంట్ స్కూల్ బూరుగుపూడి, శ్రీ సాయిరామ్ నోబుల్ కాన్వెంట్ దోసకాయలపల్లి, భవ్యభారతి విద్యానికేతన్ ఆచంట, వివేకానంద స్కూల్ దువ్వ, శ్రీ రాజరాజేశ్వరి విద్యాలయం చాగల్లు, పీపుల్స్ ట్రీ గోపవరం, శ్రీటి సాయి ప్రైమరీ స్కూల్ వాడపల్లి, లిటిల్ ప్యారడైజ్ తణుకు, విరించి తణుకు, శ్రీ శివ చైతన్యం మల్లేశ్వరం, శ్రీ నృత్యప్రియ డాన్స్ అకాడమీ కండవల్లి, జ్ఞాననిధి సీతానగరం, హనుమాన్ భజన మండలి పెరవలి. కోణాల నాగభూషణం గారు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందండి. అనేక మంది పిల్లలు చక్కగా జై శ్రీకృష్ణ అంటుంటే ఎంత చూడముచ్చటగా ఉందో కదా. పిల్లలందరూ వచ్చిన వెంటనే ఇదిగోండి గో పూజ చేస్తున్నారు, గోవు చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ విధంగా నేర్పించడం వల్ల ఏంటంటే ఇప్పటి నుంచి కూడా పిల్లలకి హిందూ ధర్మం పట్ల ఒక ఆసక్తి. చుట్టూ చూస్తే కూడా అండి ఇదిగోండి స్కూల్ బస్సుల నుంచి కూడా చాలా మంది పిల్లలు అయితే ఇక్కడికి వచ్చారు. అనేక స్కూల్ నుంచి అయితే వచ్చారు చూడండి. ఇవన్నీ కూడా స్కూల్. పేరేంటి? ఏ స్కూల్ నుంచి వచ్చా? చక్కగా పంచకట్టుతో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా. ఈ రోజు ఏం పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకుంటున్నా? వచ్చా? నేర్చుకున్నావా? ఎన్ని రోజుల నుంచి? 3 days లో వచ్చేసిందా నీకు? ఒక శ్లోకం చెప్తావా? చెప్పు. ఏ శాస్త్రవిని ముఖ్య యజంతే శ్రద్ధయానుక శ్రమించి ఈ 1000 మంది పిల్లల్ని గ్రాస్ చేయడానికి ప్రయత్నం చేశాను. వాటి ప్రతి క్షణం చాలా విలువైంది. ఎవరు మాట్లాడకూడదు. ఇక్కడ కార్యక్రమం ఏ రకంగా జరిపిస్తున్నాం, ఏ రకంగా జరుగుతుంది అన్నది మాట్లాడుతూ ఉంటారు. రామనామాన్ని 1000 సార్లు స్మరిస్తే ఎంత ఫలితం కలుగుతుందో భక్తితో ఈ శ్లోకాన్ని ఒకసారి పఠిస్తే 1000 సార్లు రామనామాన్ని స్మరించిన ఫలితం కలుగుతుంది. చిన్నారులు చక్కగా ఉత్సాహంగా ఈ యొక్క శ్లోకాన్ని చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామతత్తుల్యం రామనామవరాననే 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 జై బోల్ రాజా రామచంద్ర మహారాజ్ की बजरंग बली हनुमान की संकट मोचन हनुमान की व्यापारी हनुमान की सर्वमपरेल अभियानय स्वामी की मां परवरे ग्राम देवता भोले अम्मावारी की सर्वदम अम्मावारी की मौलम अम्मावारी की भोले अम्मावारी की जय भवानी जय भवानी ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् सेतवेन्नमुद्द सिंहल्वपूदण्ड बंगारु मोळकारु पट्टुदट्टी संदेतायतुలను సరిపోవగే కృష్ణ పరమాత్మకు హరే కృష్ణ 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 అందరూ నమస్కారం పెట్టుకోవచ్చున్నారు. అందరూ ఎవరైతే నమస్కారం పెట్టుకోలేదో శ్లోకం చెప్పలేదో వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉండవు. శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు కావాలంటే అందరూ నమస్కారం పెట్టుకొని నేను చెప్పిన శ్లోకం చెప్పండి. అందరూ నా వైపే చూడాలి. అతులిత బలదాం స్వర్ణ శైలాపదేహం దరువేగన కృషాయం. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇంత భారీ ఎత్తున సహస్ర గళార్చన చేయడానికి గల కారణం ఏంటండి? ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా అత్యంత ప్రాచీనమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి దేశం మన పుణ్యమైనటువంటి పవిత్ర భారతదేశం. అటువంటి పవిత్ర భారతదేశంలో జన్మించిన ప్రతి హిందువు కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి మన ధర్మం యొక్క ప్రాధాన్యతని చిన్నారులకు తెలియజేస్తూ పవిత్రానాయ సాధూనాం వినాశాయ సంస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ధర్మానికి హాని జరిగినా ఆయా సమయాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి భక్తుల్ని కాపాడుతని అభయించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా అర్జునుడికి ఉపదేశించినటువంటి 18 అధ్యాయాలు 700 శ్లోకాల్ని పఠనం చేసి చిన్నారులు దాన్ని అన్వయం చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా వారు జీవితంలో ముందుకు వెళ్తారు. మానవుని గీతని మార్చేటువంటి గీత, తన రాతని మార్చేటువంటి గీత భగవద్గీత. పవిత్రమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి భగవద్గీత మీదే న్యాయస్థానాల్లో కూడా ఒట్టు వేయించి మరి న్యాయం నిజమే చెప్తానని చెప్పిస్తారు. అంతటి పవిత్రమైనటువంటి భగవద్గీత గ్రంథాన్ని, ఆ శ్లోకాల్ని నేటి తరం చిన్నారులకి తెలియచేసి
మన ధర్మం యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని, భగవద్గీత యొక్క మాధుర్యాన్ని నేటి తరం చిన్నారులకి తెలియచెప్పాలనే సత్సంకల్పంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 23 పాఠశాలల నుంచి సుమారు 1008 మంది చిన్నారులు 18 అధ్యాయాల్ని 27 బృందములుగా విభజించి 700 శ్లోకాల్ని రాగయుక్తంగా పారాయణ చేస్తారు. ప్రతి పాఠశాల నుంచి ఒక రాధా కృష్ణుడు వేషధారణతో వచ్చారు. అలా 27 బృందాలుగా ఈ యొక్క కార్యక్రమం సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి మధ్యాహ్నం అవధాన ధురంధర శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే 8 మంది విశిష్ట పుచ్చుకులచే గీతావధాన ప్రక్రియ జరుగుతుంది. చివరిలో వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి కృష్ణ వేషధారులతో గుట్టుకొట్టించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ సేవా సమితి పెరవలి తరఫున గ్రామ పెద్దలు, హిందూ భక్తులు మరియు పదాంజల యొక్క సహాయ సహకారములతో, వివిధ పాఠశాల యాజమాన్యం యొక్క సహాయ సహకారములతో, మరి ముఖ్యంగా ఈ యొక్క దీపికా కన్వెన్షన్ ఏసీ కళ్యాణ మండపాన్ని ఇంత కార్యక్రమం చేసుకోవడానికి మనకి ఇచ్చి కార్యక్రమానికి తోడ్పాటు అందించినటువంటి పెద్దలు చక్రవర్తి గారికి, మా యొక్క కార్యక్రమానికి ఇచ్చేటటువంటి గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హరే కృష్ణ కృష్ణ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరందరూ చెప్పారు రామనామం అయోధ్యలో ఉన్న బాలరాముడికి వినిపించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోల్ భగవత హనుమాన్ की, హనుమాన్ की, హనుమాన్ की. सिद्धि विनायक जय जय शुभ कर विनायक श्री कालीपाकर सिद्धि विनायक जय जय शुभ कर विनायक श्री कालीपाकर सिद्धि विनायक. నదీ తీరములోన పావిలోన వెలసిన దేవ మైలో జనులకు మహిమలు చాటి ఇక పరముల నిర్మానుభావ ఇష్టమైన దేవదలిన నీకడ ఇష్ట కావ్యములు తీర్చే గణపతి కరుణను గురయుచు వరములను సగుచు నిరతము పెరిగి మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విజ్ఞపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుగును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకములని దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఇంటి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మ
సహస్రకళార్చన ప్రారంభమవుతుందండి. వశిష్ఠ స్కూల్ విద్యార్థులందరూ కూడా భగవద్గీత అధ్యాయాలు పారాయణ చేయడానికి అయితే వచ్చేసారు. ఇలా చూడడానికి కళ్ళు పండగగా ఉందండి. ఒక కన్నయ్యని చూస్తేనే కళ్ళు మనసు ఆనందంగా ఉంటుంది కదా. ఇక్కడ అనేక మంది శ్రీకృష్ణులు చాలా అందంగా ఉన్నారు. మీరు ఈ కార్యక్రమమే చేశారా లేదంటే ఇదివరకు ఏమన్నా చేశారా? పిల్లల్లో మన తెలుగు భాష పట్ల, మాతృభాష ఎంతో తీయనైనటువంటి భాష, ఎన్నో భాషలు చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కోవడం జరిగింది. అటువంటి తెలుగు భాష మాధుర్యాన్ని చిన్నారులు తెలియచెప్పాలనే ఉద్దేశంతో 1000 మంది చిన్నారులతో 108 వేమన పద్యాలు, సహస్ర కళార్చన వేమన చతురం, అదేవిధంగా రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో 10,000 మంది చిన్నారులతో 108 వేమన పద్యాలు, దశ సహస్ర కళార్చన వేమన చతురం అనే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా తణుకు భోగవల్లి బాపయ్య కమ్మ కళ్యాణ మండపంలో 1,008 మంది చిన్నారులతో 1,008 వేమన పద్యాలు, సహస్ర పద్య సహస్ర కళార్చన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 500 మంది చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణ చేయించడం జరిగింది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని నేటి తరం చిన్నారులు తెలియజేయటువంటి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి కార్యక్రమాలు అయితే గనక పిల్లలకి హిందూ ధర్మం అలవడుతుంది. అలాగే పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలుస్తాయి కదండి. అలా ప్రతి మనిషి కూడా భగవద్గీత తన జీవిత కాలంలో ఖచ్చితంగా చదవాలి అంటారు. ఈ వయసు నుంచి కూడా పిల్లలకి అయితే అలా వస్తుంది కదండి, అలవాటు అవుతుంది. మానవుని యొక్క తలరాతని మార్చేటువంటి గీత భగవద్గీత. అటువంటి భగవద్గీత యొక్క ప్రాశస్యాన్ని చిన్నారులు తెలియచెప్పాలనే సంకల్పమే ఈ సహస్ర కళార్చన శ్రీమద్ భగవద్గీత. 700 భగవద్గీత శ్లోకాలు, 1,008 మంది చిన్నారులు. థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత. వశిష్ఠ స్కూల్ చిన్నారులు అయితే ఉన్నారండి. వారిని అడిగి ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. హాయ్, నీ పేరు? మోహన సంజన. పార్టిసిపేట్ చేసావా ప్రోగ్రామ్ లో? ఏమనిపించింది, ఎలా అనిపించింది? చాలా బాగా జరిగింది. శ్రీకృష్ణాష్టమి అంటే ఏంటి? కృష్ణుడి పుట్టినరోజు. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏమేమి చేశారు? మేము మొదటి అధ్యాయం చెప్పాము, డాన్స్ చేసాము. భగవద్గీత గురించి నీకు ఏం తెలుసు? చెప్పారు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? జ్ఞానం నేర్చుకోవచ్చు. ఈ లోకానికే గురువు అండి శ్రీకృష్ణ పరమాత్ముడు, అంతే కదా. ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యావు కదా, నీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. బాగుందా? ఏం నేర్చుకున్నా ఇక్కడ? భగవద్గీత. ఇక్కడ ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకెన్నో చేయాలని. ఓకే. ఇక్కడ అందమైన రాధమ్మ ఉందండి, తన అడిగి కూడా తెలుసుకుందా. హాయ్, నీ పేరు? సౌమ్య. సౌమ్య. ఏ స్కూల్? వశిష్ఠ అంగన్వాడీ పాఠశాల. ఇక్కడ పెరవలేదా? భగవద్గీత వచ్చా? చదువుతావా? ఈ ప్రోగ్రామ్ ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైమా, ఇంతకు ముందు ఎప్పుడన్నా? ఇదే ఫస్ట్ టైమా. బాగుంది కదా. ఆ శ్రీకృష్ణాష్టమి అంటే హాలిడే లేదంటే ఉట్టి కొట్టడం ఇవే కదండి. పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి
మంచి మంచి మన సాంప్రదాయాలన్నీ కూడా అలవాటు అవుతాయి. నమస్తే. ఏ స్కూల్ అండి? మాది సన్షైన్ స్కూల్ వేల్పూర్ అండి. మాది ఇప్పుడు నాగభూషణ్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరం. మనం ఒక మతం అనేటువంటిది కాకుండా ఇది ఒక మంచి అందరిలోనూ కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరుస్తూ పిల్లల్లో కూడా ఈ శ్లోకాలు చదివించడం ద్వారా తెలుగు భాషలో చదవలేని వాళ్ళు కూడా ఇది సంస్కృత శ్లోకాలు చదవడం వల్ల వాళ్ళకి ఉచ్చారణ చాలా చక్కగా వస్తుంది. పిల్లలందరికీ కూడా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు నాగభూషణ్ గారు. ఇది 700 శ్లోకాలు ఇలాగ 27 స్కూల్స్ తోటి 1000 మంది విద్యార్థులతోటి ఈ ప్రోగ్రాం జరిపించడం చాలా మంచి శుభసూచకం అండి. ఇది మన ఆత్మీయ గోదావరి వాళ్ళ కోసం ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేస్తూ ఇటువంటివన్నీ కూడా మరిన్ని కవర్ చేస్తూ మన యొక్క సాంప్రదాయాల్ని మరింతగా ప్రోత్సహిస్తూ ఉన్నటందుకు చాలా సంతోషం. మీలాంటి గురువులు లోక గురువు గురించి పిల్లలందరికీ నేర్పించడం కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న ఈ సమయంలో రేపటి పౌరులకు ఇలాంటివన్నీ నేర్పించడం చాలా ఆనందదాయకం. అది మీరు మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమీ కనుమరుగు అవ్వటం లేదండి. ఇది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని జరుగుతూ ఉంటే ఇంకా బాగా వెలుగులోకి వస్తాయండి. అది మరిన్ని జరగాలని మేము కోరుకుంటున్నామండి. మా వంతు మేము కూడా మా పిల్లల్ని తీసుకొస్తూ మేము కూడా సహాయ సహకారాలు అందిస్తున్నామండి. ఎంతమంది చిన్నారులు వచ్చారండి? మా పిల్లలు 45 మంది విద్యార్థులు వచ్చారు. 45 మంది నేర్చుకున్నారండి. అది గీత హైదరాబాద్ లో నాన్నగారైన ఒక ఆయన ఒక ఆయన వచ్చి మా పిల్లలందరికీ కూడా ఇది గీతా శ్లోకాలు నేర్పించారు. ఎంతో మందికి హైదరాబాద్ లో ఎన్నో బ్యాచ్లు పెద్దవాళ్ళకి నేర్పించారు. అలాగే కావలపురంలో 2-3 బ్యాచ్లకి నేర్పించారు పెద్దవాళ్ళకి. అలాగే ఆయన చెప్తున్నారని చెప్పేసి మా చెల్లి గారు చెప్తే ఆయన్ని తీసుకొచ్చి పిల్లలకి చెప్పించడం జరిగిందండి. నమస్తే. నమస్తే. నమస్తే అండి. ఏ స్కూల్ నుంచి వచ్చారు? మేము సరస్వతి స్కూల్ నుంచి వచ్చామండి. మా పిల్లల్ని 55 మెంబర్స్ తీసుకొచ్చామండి. ఈ గీతాపారాయణ సంబంధించి భగవద్గీత సంబంధించి శ్లోకాలకు సంబంధించి టీచర్సే చక్కగా పిల్లలందరూ కూడా 10 days నుంచి నేర్పించారండి. బాగా నేర్చుకున్నారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా భగవద్గీత నేర్చుకుంటాం వలన పిల్లల ట్రస్ట్నెస్ ఉంటుందండి మెయిన్. దానివల్ల ఏంటంటే పిల్లలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సరే భగవద్గీత ఒక పేజీ తీసి చదివితే చాలా ప్రశాంతత వస్తుంది పిల్లలందరికీ కూడా. అది ఇప్పటి నుంచి కొంచెం అలవాటు చేస్తే బాగా నేర్చుకుంటారని చెప్పి ఉద్దేశంతో మన నాగభూషణ్ గారు ప్రయత్నం చేశారు. దానికి మా స్కూల్ నుంచి కూడా ఒక 54 మంది తీసుకోవడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు జరగటం పట్ల మీ అభిప్రాయం? నిజంగా ఇటువంటి కార్యక్రమాల్లో చాలా చక్కగా చేస్తుంటారు నాగభూషణ్ గారు. ఇంతమంది వేమన పద్యాలు కావచ్చండి, తర్వాత ఇప్పుడేమో ఈ గీతా పారాయణ కావచ్చండి, ఇవన్నీ కూడా ఆయన చక్కగా చేస్తుంటారండి. ఈ కార్యక్రమానికి మా స్కూల్ నుంచి తప్పనిసరిగా కొంతమంది పిల్లల్ని తప్పనిసరిగా తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తాను. నమస్తే. నమస్తే అండి. చాలా సంతోషం. మాతో కాన్వెంట్ అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ రవి గారు ఉన్నారండి. ఆయన అడిగి కార్యక్రమం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇంత చక్కటి కార్యక్రమం గురించి మీ మాటల్లో. నాగభూషణం గారు ఇప్పుడు ఈ కార్యక్రమం చేసేటువంటి ముఖ్య వ్యక్తి నాగభూషణం గారండి. ఆయన నాకు ఎప్పటి నుంచో మంచి స్నేహితులు, సుపరిచితులు. నిజంగా ఈ రోజు వరకు కూడా ఆయన హిందూ సాంప్రదాయాల్ని, హిందూ సంస్కృతిని పిల్లల నుండి ఆ స్థాయి నుంచి కూడా మన హిందూ సాంప్రదాయాలను వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చాలా ఏళ్లుగా ఆయన ఇక్కడ ఒక సేవా సంస్థని, హిందూ సేవా సంస్థని స్థాపించి చాలా అవిరళమైనటువంటి కృషి చేస్తున్నారండి. ముందుగా ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు.
మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన భారతీయ సంస్కృతి రాను రాను ఇవాళ పరిస్థితిని అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం మెరుగుపడుతుందేమో భారతీయ సంస్కృతి అనేటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు ఎదరకు వచ్చి నిజంగా నడుం కట్టుకుని ఈ కార్యక్రమాలు చేయడం మన అదృష్టంగా భావించవచ్చు. మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని చెప్పి మరి ఇవాళ ప్రపంచంలోనే గొప్ప సాంప్రదాయం సంస్కృతి చక్కటి విలువలతో కూడినటువంటి జీవన ప్రమాణాలు కలిగినది భారతదేశం అని చెప్పి ఇవాళ అనేక మంది చాటారు, ఇక ముందు కూడా చాటుతారు. అదేవిధంగా ఇంకా మన యొక్క భారతీయ సంస్కృతి విధి విధానాలు గొప్పదనాల గురించి ఇంకా ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. మరి ముఖ్యంగా బిడ్డల నుండి చిన్న స్థాయి నుండి బిడ్డలకి మనం నేర్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మరి అలాంటి కార్యక్రమంలో నాగభూషణం గారితో పాటు వారి ఇంకా తోటి మా విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులు ఎంతో చక్కగా వారికి సహాయ సహకారాలు ఇచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడవడంలో తోడ్పడుతున్నటువంటి మా ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలందరికీ కూడా పేరు పేరున నా నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాను. మాకు ఇంచుమించు ఒక 50 మంది పిల్లలు వచ్చుంటారండి మా స్కూల్ నుంచి. కాకపోతే ఇంకా ఇందులో ఒక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు పేరెంట్స్ అంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళు ఎంతసేపు కూడా ఏంటంటే ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ర్యాంకులు అనేటువంటి దాంట్లో ఉండడంతో మేము బాగా ఎక్కువ టైము ఇట్లా కేటాయించాలి అని అంటే కొంచెం ఆలోచించవలసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇవాళ చెప్పాలంటే మా ప్రైవేటు సంస్థలు ప్రైవేటు వ్యవస్థే ఏనాడు కూడా ఏ కార్యక్రమానికైనా సరే ముందుకొచ్చి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. అది మరి అందరూ చక్కగా గమనించాలి. ఓన్లీ చదివే కాకుండా అన్ని రకాలైనటువంటి విలువలతో కూడినటువంటి జీవిత ప్రమాణాలని జీవిత లక్ష్యాలను కూడా మా ప్రైవేట్ విద్యా సంస్థలు నేర్పుతూ ఉన్నాయి. దానికి తార్కాణమే ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలని తెలియచేస్తూ ఉన్నాం. ర్యాంకులతో పాటు పిల్లలకి జీవిత సారాంశం కూడా తెలియాలి కాబట్టి ఇలాంటి భగవద్గీత అనేది పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి. అసలు చెప్పాలంటే అండి ర్యాంకులు మార్కులు కంటే కూడా జీవిత విలువలు తెలిసినప్పుడే వాడి జీవితంలో ఎదరికి వెళ్ళడానికి చాలా సుమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి మా ఉద్దేశం. గోదావరి ఛానల్ వారు మరి నాకు ఈ సదవకాశం కల్పించి ఇంత చక్కగా నన్ను ఇంటర్వ్యూ చేసి విషయాలు తెలియజేసినందుకు మరి శ్రీదేవి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. హాయ్, నీ పేరు? శ్రీహిత. ఏ స్కూల్? మాంటిసరీ తనుకున్నా. ఈ కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? ప్రోగ్రామ్కి వచ్చావు కదా, ఇంతటి గొప్ప మంచి ప్రోగ్రామ్ ఇచ్చినందుకు పిల్లలందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఏం నేర్చుకున్నాం ఇలాంటి కార్యక్రమం చూసి? మన లైఫ్ సర్కిల్ భగవద్గీత అంటే లైఫ్ సర్కిల్ గురించి తెలియజేస్తుంది. మొత్తం నేర్చుకున్నా భగవద్గీత ఎన్ని శ్లోకాలు వచ్చు? 1 నుంచి 36 వరకు వచ్చింది. 2వ అధ్యాయం. ఒకటి ఏదన్నా వినిపిస్తావా? సంజయువాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. మీ స్కూల్ నుంచి ఎంతమంది వచ్చారు? 38 మంది వచ్చారు. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? ఒక వారం నుంచి వారం రోజుల నుంచి నేర్చుకుంటున్నావు. వారం రోజుల్లో శ్రద్ధ పెడితేనే ఇన్ని శ్లోకాలు వచ్చాయంటే ప్రతిరోజు వీటిని పారాయణ చేస్తూ ఉంటే ఇంకా బాగా వస్తాయి. కంటిన్యూ చేస్తావా వీటిని? కంటిన్యూ చేస్తాను. బాగుందా? బాగా అనిపించిందా పారాయణ చేసేటప్పుడు? అది కూడా బాగా అనిపిస్తుంది. హరే కృష్ణ కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ. మిత్రులు రాంబాబు గారు మా నాన్నగారు అయితే ఎంతో అభిమానం. పూల గ్రామంలో ప్రోగ్రాం చేసినప్పుడు చక్కగా మా కార్యక్రమానికి వచ్చి వారికి ఆశీస్సులు. కృష్ణ 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 కృష్ణ. నమస్తే మేడం. నమస్తే అండి. మీ స్కూల్ నుంచి చక్కగా 35 మంది చిన్నారులు వచ్చారు. అవునండి. వీళ్ళందరినీ కూడా గైడ్ చేసి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పట్ల మీ అభిప్రాయం? అంటే ఎంతటి చక్కటి అవకాశాన్ని పిల్లలతో పారాయణం చేయించడం అనేది గొప్ప విషయంగా చెప్పవచ్చండి. అందులోనే భగవద్గీత మన గీతను మారుస్తుంది అంటారు. అలాంటి అవకాశాన్ని పిల్లల ద్వారా మనకి కల్పిస్తున్నారు. ఎందుకంటే వినడం కూడా ముక్తికి మార్గమే అవుతుంది. ఎంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పిల్లల్ని తీసుకుని మా మాంటిసోరీ తరపున మేము ఇక్కడికి రావడానికి మా యాజమాన్యం నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళకి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతటి అవకాశాన్ని అంటే నలుగురు అందరూ వచ్చి ఇక్కడ చెప్పడం వెళ్ళిపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఈ అవకాశాన్ని చూడని వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా తెలియజేసే ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. నమస్తే అండి.
स्वागतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పుణ్యతిథి. ఈనాడు ఈ అవధానాన్ని నిర్వహించుకోవడం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్ అనుగ్రహంగా మనమంతా భావించాలి. తొలి గురువులు తల్లిదండ్రులు. స్తుతింపలేని ప్రేమకు ప్రతిమలు జననీ జనకులు. స్తుతింపలేని ప్రేమకు ప్రతిమలు జననీ జనకులు. ప్రాణంబులుగా మతి నించుచు ధనలక్ష్మీయుత శివనారాయణులను ఒగి మత్తః పరతరన్నాన్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇది కూడా ప్రసిద్ధమైన శ్లోకం. 7వ అధ్యాయంలో ఉంటుంది శ్లోకం. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.